ఏం వాటా కావాలో మీరు చెప్పిందే అడుగుతున్నాం మేము. మీరు చెప్పిందే అడుగుతున్నాం, ఎక్కువ అడుగుతలేం. ఉద్యమకారులం 250 గజాలు ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. పెన్షన్ ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. సంక్షేమ బోర్డు పెడతామన్నారు, అదే పెట్టమంటున్నాం. అంతకన్నా ఒక ఇంచు కూడా ఎక్కువ మేము అడుగుతలేం. ఎందుకంటే ఈ 12 ఏళ్లలో కుమారస్వామి గారు చెప్పినట్టు ఈ 12 ఏళ్లలో అనేక మంది చనిపోయారు, అనేక మంది ఇబ్బందులు పడ్డారు, అనేక మంది ఉద్యమకారులు హాస్పిటల్లో పడితే కనీసం వాళ్లకు చూపించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. నిజంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఉద్యమకారులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వేరే వేరే పార్టీలలో ఉండి వాళ్ళ మీదనే మనం కొట్లాడిన తెలంగాణ రావాలని వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు, వాళ్ళు మనల్ని అవమానం చేసుడు, వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు. సెక్రటేరియట్లకు పోతే ఇక్కడ మీకేం పని, ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను చాలా మంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా వేరే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు, ఉద్యమకారులంటే ఉరికించి కొడతామన్నారు. అయినా సరే మన ఆత్మగౌరవాన్ని అణచివేసుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఓపిక బట్టి వెయిట్ చేసినాం. మరి మన ఓపికను, మన సహనాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఇలా లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పిలుపు కూడా లేదు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని ఒక కార్యాచరణ లేదు, ఒక ప్రకటన లేదు. మొదలు ఒకసారి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు, ఒకసారి అప్లికేషన్ పెట్టిరు మీకు చాలా మందికి కేసులు లేవు అంటారు. కేసులు అందరి మీద ఉంటాయా? ఉద్యమకారులందరి మీద అందరి మీద ఉంటాయా? ఉండయి కదా. కానీ ఏ ఊరికి పోయి అడిగినా ఇగో అందరికన్నా ఎక్కువ ఈయన కొట్లాడిందని ఓ 100 మందిని చూపిస్తారు. ఏ జిల్లాకు పోయి అడిగినా యోగి తెలంగాణ కోసం కొట్లాడిందంటారు, యోగి అక్క మొత్తం ధర్నాలే చేసిందంటారు, యోగి అక్క మొత్తం ఆగమైపోయింది ఉద్యమంలో పనిచేసి అంటారు. మరి ఆమె పని చేయొచ్చు కదా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం మనం, ఏమని చెప్పినాం, సెక్రటేరియట్ బయట నిలబడి ఆనగపకాయలు పట్టుకొని నిలిచుంటే ఇది ఆనగపకాయ అన్నోడు తెలంగాణోడు, సోరకాయ అన్నోడు ఆంధ్రోడు అని చెప్పినాం. గట్లనే ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పోండి, ఎవరికి తెలంగాణ కోసం కొట్లాడింది అని అడగండి, అందరు వచ్చి చెప్తారు. వాళ్ళ పేర్లే రాసుకోండి, వాళ్ళకే ఇవ్వండి, వేరే కాదు. మళ్ళా కమిటీ వేస్తారట, మళ్ళా కాలయాపన చేసే ఉద్దేశం చేస్తున్నారు. కమిటీలు జాంతానై ఉద్యమకారుల లిస్టు బాజాప్తా ఉంది అందరి దగ్గర. లేకపోతే కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన కరీంనగర్ డేటా ఇవ్వండి. అట్లా ఏ జిల్లా కా జిల్లా డేటా ఇవ్వండి, అవన్నీ కలిసి పోయి ఇద్దాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముంగట వేద్దాం. ఇగో గిది డేటా, ఇగో వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళకి ఇమ్మని అడుగుదాం, బాజాప్తా అడుగుదాం.